భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. మన భాస్కర్స్ ఏరియాలో ఒక వీడియో చేస్తూ 1100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, దానికి మీరంతా కూడా అప్లై చేసుకోవచ్చు అని మనం ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి 13, 2019న విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం కోసం aptwgurukulam.ap.gov.in అనే వెబ్సైట్ని చూడవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు 500 అనే వివరాలని మనం చెప్పాం. ఇందులో జూనియర్ లెక్చరర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పీఈటీ పోస్టులు ఇలా 1100 పోస్టులు ఉన్నాయని మనం చెప్పడం జరిగింది. అలాగే ఈ క్లిప్పింగ్ అనేది వివిధ న్యూస్ పేపర్స్లో కూడా రావడం జరిగింది. కానీ ఫిబ్రవరి 13వ తారీఖున న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఈ క్లిప్పింగ్కు సంబంధించిన వివరాలు ఏవి కూడా మనం ఈ aptwgurukulam.ap.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఏవి కూడా కనిపించవు. ఒక నోటిఫికేషన్, డౌన్లోడ్ నోటిఫికేషన్ అనే లింక్ కనిపిస్తుంది. మనం ఆ నోటిఫికేషన్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అందులో మనకు కమింగ్ సూన్ అని ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతోంది? ప్రభుత్వం కేవలం నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ చేసి దానికి సంబంధించిన విధి విధానాలు అనేవి అభ్యర్థులకు తెలియజేయకుండా దీన్ని ఇంకా వెనక్కి వేయడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అనే దానికి సంబంధించిన వివరాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రకటనకే గిరిజన టీచర్లు. ఫిబ్రవరి 2న 1100 ఖాళీల వెల్లడి, పరీక్షల షెడ్యూల్లో జాప్యం, వెబ్సైట్లో లేని సమాచారం. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం సాచివేత ధోరణితో వ్యవహరిస్తోంది. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ పరిధిలో మొత్తం 1100 పోస్టులకు గాను అనగా జనరల్ రిక్రూట్మెంట్ కింద ఫిబ్రవరి 2వ తేదీన సంబంధిత కార్యదర్శి ద్వారా ప్రకటన జారీ చేశారు. ఇంతవరకు పరీక్షల నిర్వహణకు ఎలాంటి షెడ్యూల్ను విడుదల చేయలేదు. 4 జోన్ల పరిధుల్లోని జూనియర్ లెక్చరర్ 44 పోస్టులు, పీజీటీ 56 పోస్టులు, టీజీటీ 876 పోస్టులు, పీఈటీ 124 పోస్టులు ఉన్నాయి. వాటిని ట్రైబల్, జనరల్ కేటగిరీలకు ప్రత్యేకంగా విభజించారు. ఈ ప్రకటనపై అర్హత గల అభ్యర్థులంతా ఆశతో ఉన్నారు. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ వెబ్సైట్తో పోస్టుల వివరాలను అందుబాటులో ఉంచలేదు. ఈ కార్యాలయానికి నిరుద్యోగులు ఫోన్లు చేసినా అధికారులు స్పందించట్లేదు. సర్కారు మోసపూరిత ప్రకటనపై నిరుద్యోగుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సి 2018 పోస్టుల భర్తీకి అడుగడుగున న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. మెరిట్ అభ్యర్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నికల కోసమే ఈ విధంగా చేస్తున్నారా? ఎన్నికల్లో ప్రభుత్వం లబ్ధి పొందాలనే వ్యూహంతో హడావుడిగా ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ను సిద్ధం చేసిందనే విమర్శలు చాలా మంది నుంచి వస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. త్వరలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈ సమయంలో పోస్టులకు ప్రకటన, భర్తీ అసాధ్యమని అభ్యర్థులు పేర్కొంటున్నారు. నెల రోజుల క్రితం వెల్లడించిన ఖాళీల భర్తీకి షెడ్యూల్ ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పోస్టులను భర్తీ చేయాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏపీ సోషల్ వెల్ఫేర్ పరీక్షల షెడ్యూల్ ఏది? రాష్ట్రంలో ఏపీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పరిధిలో ఖాళీగా ఉన్న 750 పోస్టుల భర్తీకి జనరల్ రిక్రూట్మెంట్ కింద దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 28తో ముగిసింది. ఈ పోస్టుకు జనవరి 1న నోటిఫికేషన్ జారీ చేశారు. జోన్ల వారీగా భర్తీకి దరఖాస్తులను స్వీకరించారు. వార్డెన్లు, టీజీటీ, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పోస్టులను ఖాళీలున్నాయి. వాటి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. జూన్ వరకు ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న వివిధ విభాగాల పరీక్షలు కొనసాగుతాయి. ఈ మధ్యలో సార్వత్రిక ఎన్నికలు వస్తాయి. ఏపీ సోషల్ వెల్ఫేర్ పరీక్షల షెడ్యూల్పై ఒక స్పష్టత లేకపోవడంతో గందరగోళానికి దారితీస్తుంది. ఇక్కడ ఏపీ సోషల్ వెల్ఫేర్ నోటిఫికేషన్ అనేది సపరేటు, తర్వాత ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ నోటిఫికేషన్ అనేది సపరేటు. ఏపీ సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అవ్వడం, దానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కూడా ఫిబ్రవరి 28తో అయిపోవడం జరిగింది. కానీ దీనికి సంబంధించిన విధి విధానాలు అనేవి ఏవి కూడా అభ్యర్థులకు తెలియజేయకపోవడం ఇక్కడ చాలా ఆందోళన కలిగించే, అందరిని గందరగోళం కలిగించే విషయాలు. ఇక ఇది అయినా ఒక రకంగా చూసుకుంటే ఓ రకంగా మేలు.
ఎప్పుడు గిరిజన నోటిఫికేషన్తో పోల్చుకుంటే. ఈ గిరిజన నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరి 2వ తేదీన విడుదల చేసినప్పటికీ మనం ఎన్నిసార్లు ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేసినా కమింగ్ సూన్ అని మనకు కనిపిస్తుంది తప్ప ఏ నోటిఫికేషన్ కూడా ఇంతవరకు రిలీజ్ కాలేదు. కానీ పేపర్లో మాత్రం దీనికి సంబంధించిన ప్రకటనలు అయితే రావడం మనం ఇంతకు ముందే చూసాం. దగ్గరగా ఇప్పుడు మార్చిలో నెల రోజుల సమయం గడిచిపోయింది, అయినా కూడా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇంతవరకు విడుదల కాలేదు. మరి 4.5 ఏళ్ల నుంచి జాప్యం. ఏపీ ట్రైబల్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ పరిధిలోని వివిధ విభాగాల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు 4.5 ఏళ్ల నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ పాఠశాలల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వేలాది మంది సిబ్బందిని రెగ్యులర్ చేయాలని వారు కూడా కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం 4.5 ఏళ్ల పాటు మౌనంగా ఉండి ఎన్నికల ముందు ఉద్యోగాల పేరుతో హడావుడి చేస్తోందనే విమర్శలు కూడా ఉన్నాయి. డిఎస్సి పోస్టులను నిరుద్యోగులను ప్రభుత్వం మోసగించింది. రాష్ట్రంలో 25,000 పోస్టులకు గాను మొక్కుబడిగా కేవలం 7,000 పోస్టులకే ప్రకటననిచ్చి చేతులు దులుపుకుంది. ఇందులో కూడా పాఠశాల విద్యాశాఖ పరిధిలో 4,000 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇక మిగిలిన 3,000 పోస్టులు కూడా రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించిన పోస్టులు. మరి అవన్నీ కూడా తీసేస్తే విద్యాశాఖకు సంబంధించిన పోస్టులు కేవలం 4,000 మాత్రమే. మరి అంతమంది అభ్యర్థులు ఉన్నప్పుడు కేవలం ఈ 4,000 పోస్టులు అంతమంది అభ్యర్థులకు ఎక్కడ సరిపోతాయి? చాలామంది మీరు రీసెంట్గా ఒక 2 డేస్ కింద కూడా న్యూస్ పేపర్ చూడవచ్చు, కొద్దిమంది అభ్యర్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇంకా ఒక అమ్మాయి కూడా దీనికి సంబంధించి ఆత్మహత్య చేసుకోవడం కూడా మనం న్యూస్ పేపర్లో గమనించవచ్చు. మరి ఇలాంటి తరుణంలో కేవలం 4,000 పోస్టులు ఉన్నప్పుడు వీటికి 6 లక్షల దాకా దరఖాస్తులు వచ్చాయి. మరి ఈ ట్రైబల్ సోషల్ వెల్ఫేర్ ఖాళీల పోస్టుల భర్తీకి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని నిరుద్యోగ అభ్యర్థుల నుండి డిమాండ్ అనేది వస్తూ ఉంది. మరి ప్రభుత్వం దీని గురించి ఆలోచించి ఇప్పటికైనా ఈ గిరిజన నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తే చాలామంది ఆశావాహులు జూనియర్ లెక్చరర్ పోస్టులకు కానీ, పీజీటీకి కానీ, టీజీటీకి కానీ, పీఈటీలకు కానీ ఒకవేళ డిఎస్సి అనేది మిస్ అయినప్పటికీ దీంట్లో వారి యొక్క ప్రతిభను చూపించి ఉద్యోగాన్ని తెచ్చుకోవచ్చు అనే ఆశతో చాలామంది అభ్యర్థులు ఉన్నారు. మరి ప్రభుత్వం దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే విషయాన్ని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు, ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్, ముఖ్యంగా మీకు కావలసినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే మన ఛానల్ భాస్కర్స్ ఏరియా ఛానల్. మరి ఈ ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి సమాచారం మీకు నిరంతరం అందుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.